ఎవరు ఉండరనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూడొచ్చు. ఎస్, మేలో పార్టీ పెడతా, సిద్దిపేట నుంచే పోటీ చేస్తా, జాగృతి అధ్యక్షురాలు కవిత. బీజేపీ కాదు, రాష్ట్రంలో మేమే ప్రధాన ప్రతిపక్షం, మా పార్టీకి తెలంగాణ మదర్ బోర్డు. బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది నాతో టచ్లో ఉన్నారు, ఎవరనేది సందర్భం వచ్చినప్పుడు చెప్తా. చుట్టూ తెలంగాణ ద్రోహులను పెట్టుకుని కేటీఆర్ మాట్లాడుతున్నారని కామెంట్. ఎస్, నిన్న కవిత మీడియాతో చిట్చాట్ చేసింది. మీడియాతో చిట్చాట్ చేసినప్పుడు కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. మొదటి నుంచి కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. హరీష్ రావు గుంటనక్క, అట్లాగే సంతోష్ రావు గుంటనక్క, వీళ్ళిద్దరు చేయబట్టే కేసీఆర్ లాంటి మహోన్నతమైన వ్యక్తికి కాళేశ్వరం అవినీతి ఇట్లాంటి మరకలు, ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటి మరకలన్నీ వీళ్ళ వల్లనే అంటినాయి. నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరు, వీళ్ళే దొంగలు అంటూ చాలాసార్లు సెటైర్లు వేసుకుంటూ చాలాసార్లు విమర్శలు చేస్తూ వచ్చినటువంటి కవిత నెక్స్ట్ నేను మేలో ఒక మంచి రోజు చూసుకొని పార్టీ ప్రకటిస్తా, ఆ పార్టీలో తెలంగాణ ఆ పేరు ఖచ్చితంగా ఉంటుందని చెప్పింది. ఆ పార్టీ పేరు కూడా మనకు కొంత సమాచారం ఉంది. పార్టీ పేరు కవిత, పార్టీ పేరు కవిత, పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ, టీపీజేపీ. టీపీజేపీ అనే ఈ పార్టీ పేరును పరిశీలిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ పార్టీ పేరు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మేలో ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని పార్టీ పేరు ప్రకటిస్తాను, ఆ పార్టీ పేరులో ఖచ్చితంగా తెలంగాణ ఉంటుంది అని చెప్పింది. తెలంగాణతో పాటు జాగృతి కూడా ఉన్నట్లు మనకు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. అయితే పార్టీ పెట్టడమే కాదు, మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారని నిన్న మీడియా చాట్లో కొంతమంది జర్నలిస్టులు అడిగినప్పుడు నేను ఖచ్చితంగా నా మొదటి ఛాయిస్ సిద్దిపేట, రెండవ ఛాయిస్ బోధన అని చెప్పారు. సిద్దిపేట నుంచే పోటీ చేయడం వెనుక, సిద్దిపేట నుంచే ఎంచుకోవడం వెనుక హరీష్ రావును టార్గెట్ చేయాలనే వ్యూహం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అట్లాగే ఇంకో కామెంట్ ఏం చేసిందంటే, తెలంగాణలో ఇక బీఆర్ఎస్ బీజేపీ వీటి రెండింటికి భవిష్యత్తు లేదు అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ నిజానికి బీఆర్ఎస్కు బీజేపీకి భవిష్యత్తు లేదనగానే నా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్ర